ఈరోజు నేను బెల్లం అటుకులు చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి బెల్లం వేసి దీన్ని బాగా కరిగించుకుంటాను. బెల్లం కరుగుతోంది. ఈ లోపల ఇలాచీలు పొడి చేసి పెట్టుకుంటాను. బెల్లం మొత్తం కరిగింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ముడి అటుకులు తీసుకున్నాను. ముడి అటుకులు వేసుకొని ఇలాచీ పొడి, కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి. ఈ ప్రసాదం స్మెల్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈ అటుకులు మొత్తం పాకాన్ని పీల్చుకుంటాయి. చూద్దాం ఫ్రెండ్స్, అటుకులు ఎట్లా ఉన్నాయా. బెల్లం మొత్తం అటుకులకి పట్టుకుంది. పక్కన నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాను. ఇవి ఇందులో కలుపుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడికి ఇష్టమైన బెల్లం అటుకులు రెడీ. ఈ ప్రసాదం సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.